ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. అధికారులు తూకం పేరుతో మోసం చేస్తున్నారు. దీంతో తిప్పలు తప్పటం లేదు. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతుల కష్టాలపై ఓ రిపోర్ట్. జిల్లాలో వరి పండించిన రైతులకు అకాల వర్షాలు చుక్కలు చూపిస్తున్నాయి. మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభీం జిల్లాల్లో కురిసిన వర్షాలకు ఆరబోసిన ధాన్యంతో పాటు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యమంతా నీటిపాలైంది. పిఐసిఎస్ సెంటర్లలో కుప్పలుగా పోసిన ధాన్యం టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో వరద పాలయ్యాయి. నీళ్లలో ధాన్యం కుప్పలుగా ఉండిపోగా వాటిని కాపాడుకోవడం కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్మల్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు అకాల వర్షాలు చేతికొచ్చిన పంటను నీటిపాలు చేస్తుంటే దళారులు, అధికారుల నిర్లక్ష్యం రైతుల్ని నిండా ముంచుతోంది. దీంతో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్వచింతల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో బస్తాకు అదనంగా కోత విధిస్తున్నారని పిఎస్సిఎస్ సీఈఓ కొనుగోలు కేంద్రం నిర్వాహకుడిని గదిలో నిర్బంధించారు రైతులు. 41 కిలోలకు బదులు 43 కిలోలు అధికారికంగా తూకం వేస్తున్నారని, హమాలి ఛార్జీలు క్వింటాలకు 40 రూపాయలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు రైతులు. మంచిర్యాల జిల్లాలో 320 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మందమర్రి, చెన్నూర్, తాండూరుతో పాటు జన్నారం ఇలా పలు మండలాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షంతో ధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. ఇప్పటికీ వడ్లు కోసినట్టు అట్లనే ఉన్నాయి. రాత్రి వచ్చిన వర్షానికి అందరు రైతులు ఆందోళన చెందుతారు. మా కళ్ళానికి హమాలీల కొరత చేయబట్టి ఇప్పటికీ కోసిన వడ్లు అట్లనే ఉన్నాయి. ఇప్పటికి మొన్న చిరు హమాలీలు 4 లారీలే కొనడం జరిగింది. దాన్ని ఇంకా కొంచెం స్పీడ్ చేసి వడ్లు తొందరగా కొంటారని మేము కొనాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాకు తొందర కావాల్సిన గన్నిస్ కానీ అన్నీ అందుబాటుకు తీసుకొస్తే మేము తొందరగా వడ్లు పంపించి మాకు మేలు జరుగుతుంది. తొందరగా దీనిపై అధికారులు కానీ దీనికి సంబంధించిన సెంటర్ ఇన్ఛార్జీలు కానీ స్పందించి మాకు న్యాయం చేయగలని కోరుతున్నాం. కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావడం లేదు. తడిసిన గింజలను కొని రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇక తాలు పేరుతో 2 నుంచి 5 కిలోలు కోత విధిస్తూ నట్టేట ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మరికొన్ని చోట్ల పంట చేలల్లో చేతికంది వచ్చిన పంట పూర్తిగా నేలవాలిపోయింది. పొలాల్లో ఒరిగిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఖానాపూర్ మార్కెట్ యార్డ్లో టార్పాలిన్లు సరిపడా అందుబాటులో ఉంచకపోవడంతో ధాన్యం రాసులు నీటితో నిండిపోయాయి. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు రైతులు.